పుల్లారావు గారు ఒకసారి చూస్తే వారు అన్నట్లుగా స్టేట్మెంట్లు విపరీతమైన స్టేట్మెంట్లు చేస్తాను. ఇది బీజేపీ జడ్జిమెంట్ లాగా ఉంది. తర్వాత నేను దీన్ని అసలు గౌరవించను, అప్లై చెయ్యను, అప్లై చేస్తే బ్రేక్ డౌన్ అవుతుంది ఇక్కడ పరిస్థితులు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సో మరి నిజంగా చూస్తే ఇక్కడ తెలంగాణ ఏపీల్లో కూడా ఇలాగే మనం అంటే కలకత్తా హైకోర్టు చెప్పిన జడ్జిమెంట్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని డాక్టర్ కె లక్ష్మణ్ గారు అనడం. సో మరి నిజంగా ఎలా ఉంది సిచ్యువేషన్స్ అని అర్థం చేసుకోవాలి. ఒకటి కొచ్చితల్లిగా చెప్పినంత విన్నా నాకేం ఆర్గ్యుమెంట్ లేదు, ఆయన రేషనలైజ్ చేసి రేషనల్గా చెప్పారు. కానీ 3 విషయాలు మనం చెప్పబట్టి ఓకే. ఇప్పుడు అందరూ అనేది ఏమిటి, మీరు ఓబీసీస్ నుంచి ఇస్తున్నారు అంటున్నారు, అంతే కదా. ఓబీసీస్ కాకుండా ఇంకొక వే ఉంటే ఒబ్జెక్ట్ చేయరా, అది ప్రశ్న. ఆల్రెడీ నేను మై మెమరీ సర్వ్స్ మీ రైట్, రీసెంట్గా సుప్రీంకోర్టులో ఇలాంటి కేసు మీద ఒక జడ్జ్ ఆ బెంచ్ అన్నారు, మనం ఎప్పుడూ 50% దాటకూడదన్నాం, యూ కెన్ ఆల్వేస్ రివ్యూ దట్ అన్నారు. 50% దాటకూడదు రిజర్వేషన్ అన్నాం, రివ్యూ చేసి అన్నారు. 2, 3 మిగతా పొలిటికల్ పార్టీస్ ఏమంటున్నాయి, మేము పెంచుతాం 50% పైన అంటున్నారు. అది మీకు తెలుసు, అందరికి తెలుసు కదా, అంటున్నారు కదా, అది నేను అంటలేదు. సో మనకి ఏంటంటే దీంట్లో రిలీజియస్ చేయకూడదు, ఫైన్. ఓబీసీలో పెట్టకూడదు, ఫైన్. 50% పెంచకూడదు అంటే ఫైన్. కానీ ఇవన్నీ జరగబోతున్నాయి. ఇది అంటే నేను చేయమని చెప్పట్లేదు. తమిళనాడుకి 65-9% వరకు రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు ఏదో షెడ్యూల్ 10 షెడ్యూల్ దాంట్లో పెట్టారు, ఇది చేశారు, మనం ఒబ్జెక్ట్ చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు చాలా సొఫిస్టికేటెడ్గా చేయాలి. ఈ డెమోక్రసీలో కుదరదు. ఇది ఎవరైనా ఒబ్జెక్ట్ చేసేది లాజికల్ గ్రౌండ్స్, నేను కాదంటలేదు. రిలీజియన్ చేస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయని అంబేద్కర్ గారు కాదు చాలా మంది చెప్పారు కూడా. దాంట్లో చాలా విశేషమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. సొసైటీ అప్సెట్ కాదు, మొత్తం అయిపోతాయి. కానీ మీరు ఓబీసీకి కోటా నుంచి ఇచ్చారు అంటే వాళ్ళు ఇంకో కోటా ఇస్తారు. ఈ 50-60% చేద్దామంటున్నారు, కొంతమంది 70% చేద్దామంటున్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ బట్ మే నాట్ బి ప్రాబబుల్ అవ్వకపోవచ్చు, బట్ పాసిబుల్. చేయటానికి ఏమీ అర్థం లేదు. ఇది ఇలాగ ఉండగా ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆర్టిజాన్స్కి బ్యాక్వర్డ్నెస్ ఉన్నది. ముస్లిం కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారు కానీ బ్యాక్వర్డ్నెస్ ఉన్నది. బ్యాక్వర్డ్నెస్ అది సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఒక క్రైటీరియా. ఎవరైతే దూదీకల సాహిబులు అంటాం, లేకపోతే ఇంకోళ్ళు అంటాం, వాళ్ళు చాలా బ్యాక్వర్డ్. ఆ కమ్యూనిటీలో ఆ రిలీజన్ లో కూడా వాళ్ళకి ప్లేస్ లేదంటే ఏదో కూర్చోమంటారు మస్జిద్కి అంతా, కానీ మ్యారేజెస్ ఏంటి చాలా కొంచెం కనపడిన సెగ్రిగేషన్ ఉంటుంది. సో నేను చెప్పేది ఆలోచిస్తున్నాను ఏమిటంటే, అంత ఫ్రంటల్ అటాక్ మేము చెయ్యమంటే ఎవరైనా పార్లమెంట్ క్యాప్చర్ చేస్తే ఇంక ఇష్టం వచ్చిన చట్టాలు పాస్ చేయొచ్చు కదా. కన్సెన్సస్ మర్చిపోతే ఎలాగా? కన్సెన్సస్ లేకపోతే మైనారిటీ అంటే మైనారిటీస్ కాదు, పార్లమెంట్ లో మైనారిటీ వాళ్ళకి వాయిస్ ఉండదు. ఎల్లకాలం ఒక పార్టీకి ఉండదు కదా, మనం చూస్తున్నాం కదా ఎంత ర్యాపిడ్ గా సిచ్యువేషన్స్ మారిపోతా ఉంటాయి. అందువల్ల నేను అనుకున్నా స్లోగా ఆలోచించి దీనికి సొల్యూషన్ ఏంటి, బోత్ వేస్ రిలీజియస్ రిజర్వేషన్ లేకుండా చేయాలి. అసలు నాకు తెలియక అడుగుతున్నా, అక్కడ మన సురేష్ గారు ఉన్నారు అండ్ రచన గారు కూడా కనపడ్డారు. ముస్లింలు ఫండమెంటలిస్ట్ ఏమంటున్నారు, మాలో డివిజన్స్ లేవు, మేమంతా ఒకటి అంటున్నారు. మనం చూపెట్టేది ఏమంటున్నాం, మీరు ఇక్కడ పుట్టినా ఇక్కడ వెళ్ళారా, మీరు ఈ హిందువుల నుంచే వచ్చారు, ఈ పొలాలంతా మీ నెత్తి మీద ఉన్నాయని మనం చెప్తున్నాం. అది కరెక్ట్ కూడా. మన గులాం నబీ ఆజాద్ ఏమన్నారు, కాశ్మీర్లో రామ్ మందిర్ కట్టాక ఐఎమ్ క్వైట్ హ్యాపీ అన్నాడు. ఎందుకంటే 300-400 years ago నా forefathers were Brahmins in Kashmir, they would have been happy. నాకేమో అన్హ్యాపీనెస్ లేదంట. సో మీరు వెరీ కాషియస్ అంటే ఎలా ట్యాకిల్ చేయాలి, విత్ అమౌంట్ ఆఫ్ డిప్లొమసీ, అమౌంట్ ఆఫ్ డెక్స్టెరిటీ ఇది ట్యాకిల్ చేయాలి. చెప్పితే అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోతాడు. అవుట్ ఆఫ్ హ్యాండ్ అవ్వకుండా ఎలా చేయాలి, ఎలా సోఫిస్టికేటెడ్ గా చేయాలి
అని చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఓకే ఒక ఆపర్చునిటీ కూడా. ఎవరైతే రిలీజియస్ ఫండమెంటలిజంకి వ్యతిరేకమో ఇది ఒక ఆపర్చునిటీ కూడా వాళ్ళకి. ఇది ఇంజనీరింగ్, సోషల్ ఇంజనీరింగ్ ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక ఫెంటాస్టిక్, ఇది వెపనైజ్ చేయదు. ఓకే నేను అనేది ఏంటంటే నేను యూ హ్యావ్ టు గో వెరీ కాషియస్, వెరీ కేర్ఫుల్. తర్వాత మమతా బెనర్జీ అన్న పెద్ద మాటలు అన్నీ ఏంటంటే నేను సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటాను అని ఆ లాస్ట్. వాళ్ళు స్టే ఇస్తారా ఇవ్వరా అది వేసేగా తెలుస్తుంది. బట్ దట్ వాజ్ వాట్ షీ మెంట్. క్రూడ్గా లాంగ్వేజ్ లో అక్కడ బొంబాస్టిక్ లాంగ్వేజ్ బ్రవాడోతో చూపెట్టింది ఏంటంటే నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను అని చెప్పింది. అంతవరకు మనం ఆలోచించుకోలేము. ప్రతి విషయం తగవారుగా తీసుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. అండ్ ఇది చాలా నేను అనేది ఏంటంటే కొంచెం న్యూయాన్స్డ్ అప్రోచ్ ఉండాలి. బ్లాక్ అండ్ వైట్ అప్రోచ్ అయితే దీనికి మిగతా పరిణామాలు ఉన్నాయి, చాలా పెద్ద పరిణామాలు ఉన్నాయి. పొలిటికల్ గా కంట్రీలో ఏమేమి ట్రై చేస్తున్నారు, ఎలాంటి ఎఫర్ట్స్ సోషల్ ఇంజనీరింగ్ దీనికి ఈ స్టాన్స్ కి వ్యతిరేకంగా ట్రై చేస్తున్నారు. కొంతవరకు సక్సెస్ కూడా అవ్వారు, కొంతవరకు సక్సెస్ కూడా అవ్వారు. సో దేర్ఫోర్ బీజేపీ లీడర్స్ అనుకోండి, ఇంకెవరైనా అపోజ్ చేసేది వాళ్ళు స్టడీ చేసి ఫ్రంటల్ అటాక్ కాకుండా న్యూయాన్స్డ్ అప్రోచ్ ఉంటే పని చేయవచ్చు. మీరు అన్నదానికి రచనారెడ్డి గారు కూడా ఎలాంటి సమాధానం చెప్తారో చూద్దాం. సో బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. రచనారెడ్డి గారు నమస్తే. రచనారెడ్డి గారు, సో ఓవరాల్గా మనం అంటే ఒక క్రిస్పీగా అంటే నిజంగా ఎటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది, తర్వాత 2010 తర్వాత జారీ అయిన సర్టిఫికేట్ల పరిస్థితి అంటే ఇల్లీగలా, ఎలా వాటిని రద్దు చేయడమా, మరి నిజంగా ప్రాక్టికల్గా చూస్తే ఆ సర్టిఫికేట్ రద్దయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ గందరగోళానికి కారణమైన వాళ్ళు మరి దీన్ని ఒప్పుకుంటారా, ఎట్లా దీన్ని ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవాలి? ప్రాక్టికల్ గా సార్ అంటే లైక్ నేను సురేష్ గారిని విన్నాను, ఇంకా పుల్లారావు గారిని కూడా విన్నాను. ప్రాక్టికలీ 2000 అంటే ఇప్పుడు మమతా బెనర్జీ ఏమన్నది, నేను అంటే ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద ఫ్యాక్ట్ దాట్ విక్టిమ్ కార్డ్ ని ప్లే చేయడం అంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ముస్లిమ్స్ కన్నా మంచిగా దాన్ని ఇంకా ఎవరు ప్లే చేయరు. ఎందుకంటే ఇప్పుడు మొత్తము ప్రపంచంలో జరుగుతున్నది, భారతదేశంలో కూడా అన్ఫార్చునేట్లీ జరుగుతున్నది అదే. వాళ్ళు ఒక్కసారి విక్టిమ్ కార్డు తీస్తారు, దాన్ని వెపనైజ్ చేస్తూ గవర్నమెంట్స్ ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. సో అక్కడ నేను పుల్లారావు గారు చెప్పిన దాంతో ఏకీభవిస్తాను. ఏంటంటే గవర్నమెంట్స్ నువాన్స్డ్ చాలా క్లెవర్ గా దీన్ని అప్రోచ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మమతా బెనర్జీ ఇప్పుడు అవుట్ రైట్ గా ఒకవేళ అంటే ఆ స్టేట్మెంట్ చేసిందే అనుకోండి, నేను దీన్ని అసలు ఇంప్లిమెంటే చెయ్యను, షీ షుడ్ జస్ట్ ఆ పెటిషనర్ సైడ్ అడ్వకేట్స్ అన్న పెటిషనర్స్ జస్ట్ ఆ స్టేట్మెంట్ ని తీసుకెళ్లి వాళ్ళ ముందు జడ్జెస్ ముందు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఫైల్ చేయాలి ఇమ్మీడియట్ గా. ఎందుకంటే దట్ స్టేట్మెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. యూ అంటే బీయింగ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, అ కాన్స్టిట్యూషనల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, నువ్వు అటువంటి స్టేట్మెంట్ చేయడానికి లేదు. అయితే మన కోర్ట్ సిస్టమ్ ఎట్లుంటదంటే సార్, బెంగాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణను చూసి బెంగాల్లో కూడా అటువంటి జడ్జ్మెంటే పాస్ చేశారు. అండ్ మన లక్ష్మణ్ గారు అన్నది కరెక్ట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలా వెస్ట్ బెంగాల్ లో ఎలాగైతే పక్కకు పెట్టారో మన దగ్గర కూడా అలాగే దాన్ని పక్కకు పెట్టాలి, కంటిన్యూ చేయాలి. మన దగ్గర ఎప్పుడో పక్కకు పెట్టారు, 2010 లోగానే మన దగ్గర పక్కకు పెట్టిండ్రు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి 5% చేసిండు, నాట్ ఈవెన్ 4%. 5% 50% కన్నా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి 4% కి దాన్ని 1% కట్ చేసేసారు. సో ఆ 4% ని ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే పక్కకు పెట్టేసిండు, ఇట్స్ ఇల్లీగల్ అని చెప్పేసి. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్లీ రిలీజియస్ బేస్డ్ ఎనీ రిజర్వేషన్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఇస్ ఇల్లీగల్. బాబాసాహెబ్ అంబేద్కరే ఓన్లీ కులాలు వారిగా సోషల్ అంటే బడుగు బలహీన వర్గాలను వాళ్ళకు కొంచెం పుష్ ఇవ్వడానికే ఒక టెంపరరీ మెజర్ ఆరక్షణ అనేది, రిజర్వేషన్ అనేది ఒక టెంపరరీ మెజర్ ఫర్ అబౌట్ 10 years ఆర్ సో. కానీ అంబేద్కర్ ఆల్సో ఇన్ స్పైట్ ఆఫ్ హిమ్సెల్ఫ్
బీయింగ్ ఫ్రమ్ అ కాస్ట్ దట్ రిక్వైర్డ్ రిజర్వేషన్, ఆయన కూడా చెప్పింది భారతదేశానికి ఇట్లా బ్లైండ్ రిజర్వేషన్ అనేది పనికి రాదు, ఎందుకంటే ఇట్స్ అ కంట్రీ దట్ నీడ్స్ టు డెవలప్ ఆఫ్టర్ కాలనైజేషన్. అందుకోసం అని మెరిటోక్రసీకి ప్రాధాన్యత ఇవ్వాలని అంబేద్కర్ గారే అన్నారు. ఓకే. సో బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ అకార్డింగ్ టు మీ, రిజర్వేషన్స్ అనేది మన కాన్స్టిట్యూషన్ లో ఒక భాగం అయిపోయాయి. నేను పుల్లారావు గారు చెప్పిన దాంతో ఒక్క ఆస్పెక్ట్ తోని ఏకీభవించను. ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీ రిజర్వేషన్ ని ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేస్తామని అనలేదు. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్, ముస్లింస్ లకు ఇచ్చే రిజర్వేషన్, రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ ఇల్లీగల్, ఆ పర్సంటేజ్ ఓబీసీకి యాడ్ చేయాలి అని అన్నది. కానీ ఒక్కసారి కూడా అంటే టాలెస్ట్ సీనియర్ లీడర్స్ నుంచి చిన్న కార్యకర్త దాకా కూడా 50% రిజర్వేషన్ ని క్రాస్ చేయాలని అనలే. ఇక భారతదేశం కంప్లీట్ ని మనం పొందబెట్టేసేయచ్చు అన్నమాట. బికాస్ మెరిటాక్రసీ అనేది ఉండదు. ఈ రిజర్వేషన్ ఇది పట్టుకొని ఎవ్వరంటే వాళ్ళు వచ్చేస్తారు. సో 50, దట్ ఈస్ వై సుప్రీం కోర్ట్ హాస్ మేడ్ ఇట్ కాన్స్టిట్యూషనల్. 50% రిజర్వేషన్ అంటే ఇక మీ కులాల వారిగా 50% మెరిట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇకనామికలీ వీకర్ సెక్షన్ కి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు అవసరం వచ్చింది? ఎందుకంటే అది 50% లో చేరలేదు కాబట్టి. దానికి 10% అదనంగా అది ఇంక్లూడ్ చేసిండ్రు. దాంట్లో ఓసీలు, అదర్ కాస్ట్ దట్ హావ్ నెవర్ గాట్ రిజర్వేషన్ సో ఫార్, అవి కూడా ఇంక్లూడ్ కావచ్చు అని చెప్పేసి. సో ఇది ఇండియా అలయన్స్, కాంగ్రెస్ ఇండియా అలయన్స్ వాళ్ళే जितने लोग उतना आरक्षण, जितने हाथ जितने मुंह उतना आरक्षण అని చెప్పేసి ఆ నినాదం తీసుకొచ్చింది రాహుల్ గాంధీ కాదు, ఇక మొత్తం ఇక ఇండియా అలయన్స్ రాహుల్ గాంధీ నిన్న మొన్నటి దాకా కూడా జితనే లోగ్ ఉतना ఆరక్షణ అని అవుట్ రైట్ గా నేస్తుంది. పుల్లారావు గారు రైజ్ చేస్తున్నారు ఒక పాయింట్. పుల్లారావు గారు ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. లక్ష్మణరెడ్డి గారు, పుల్లారావు గారు పాయింట్. ఊరికనే మీద చెప్పేదానికి యాడ్ చేస్తున్నా. దానికి నరేంద్ర మోడీ గారు కూడా చాలా విశేషమైన రిప్లై ఇచ్చారు. ఇతనా నంబర్ అయితే ఎంత బలం, ఎంత సంఖ్య అయితే అంత రిజర్వేషను, అంత రిసోర్సెస్ అన్న దానికి చాలా గొప్ప జవాబు ఇచ్చారు. మీరు అది ఎలాగ ఎస్కేప్ అవ్వారో నాకు తెలియదు, బట్ ఎనీవే ఐఎమ్ రిపీటింగ్ ఇట్. ఆయన అన్నాడు అదే లాజిక్ మీద అయితే మీరు సెన్సస్ లో పార్లమెంటరీ డీలిమిటేషన్ కి ఎంత నెంబర్ ఉంటే అని పార్లమెంట్ సీట్స్ ఇవ్వచ్చా అన్నాడు. అంటే సౌత్ కి 50% సీట్స్ పోతాయి, ఉత్తర భారత్ కి బీహార్ కి 50% పెరుగుతాయి, ఒప్పుకుంటారా అన్నాడు. నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకంటే ఇతర సంఖ్యకి ఎంత బలం అయితే ఆయన అన్న మాట అది చాలా వ్యాలిడ్ లాజికల్ నంబర్ మీద వెళ్తే ఆ నంబర్ ఒప్పుకోవా? సెన్సస్ ఉత్తరప్రదేశ్ కి ఇప్పుడు ఉన్న సీట్లకి ఇక్కడ 50 తగ్గుతాయి, అక్కడ 50 పెరుగుతాయి. తెలంగాణకి 17, 14 అవుతాయి, ఆంధ్రాకి 27, 20 అవుతాయి, తమిళనాడుకి 32 అవుతాయి. సో ఆ లాజికల్ అపోజిషన్ ఉన్నది. అది మోడీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. అది ఊరికింద లక్ష్మణరెడ్డి గారికి జ్ఞాపకం చేద్దాం. పుల్లారావు గారు మీరు అంటే 5:30 వరకే ఉంటారు. సో సురేష్ గారు, పుల్లారావు గారు చెప్పిన దాని మీద అన్ఫార్చునేట్లీ మన భారతదేశంలో మనము కామన్ లా సిస్టమ్ ప్రెసిడెంట్ బేసిస్ మీద ఇచ్చేస్తాం. ఇప్పుడు ఈ బెంగాల్ జడ్జ్మెంట్, ఈ బెంగాల్ హైకోర్టు జడ్జ్మెంట్, మమతా బెనర్జీ ధీమా ఏంది? ఆల్రెడీ ఒక కేసు సుప్రీం కోర్టుకి వెళ్ళి అక్కడ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దగ్గర ఉంది. ఈ కేసు కూడా అక్కడికి వెళ్ళి అదే కాన్స్టిట్యూషనల్ బెంచ్ లో డిసైడ్ అవుతుంది. అందుకోసము నాకు ఈ జడ్జ్మెంట్ మీద స్టేటస్ కోనో స్టేనో అది యథావిధిగా అంటే యాజ్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్ నాకు వచ్చేస్తుంది అనే ధీమా మమతా బెనర్జీ వ్యక్తం చేస్తుంది. అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ వి ఫాలో ద ప్రెసిడెంట్. ఒక ప్రెసిడెంట్ ఒక హైయర్ కోర్ట్ సెట్ చేస్తే ఇంకో కోర్టు కూడా, ఇంకో కింది కోర్టు కూడా అదే ప్రెసిడెంట్ ని ఫాలో అవుతుంది అనే ఆస్పెక్ట్, ఫాలో దట్ లీగల్ సిస్టమ్. సో అందుకోసమని ఆమె ధీమా
వ్యక్తపరుస్తుంది, ఆ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ 2010 తర్వాత అన్ని సర్టిఫికెట్స్ క్యాన్సిల్ చేస్తే చెయ్యాలి. రషన్ రెడ్డి గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్. పుల్లారావు గారు వెళ్తా అన్నారు, వేరే అపాయింట్మెంట్ ఉంది, వారి కంక్లూజన్ తీసుకున్నాక కంటిన్యూ విత్ యూ. పుల్లారావు గారు ఒక కంక్లూజన్ ఇవ్వండి ఓవరాల్ గా. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటెలిజెన్స్. ఏంటంటే దీంట్లో వచ్చిన విషయం అదే, ఐఎమ్ గ్లాడ్ రచనారెడ్డి గారు కొంచెం న్యూయాన్స్డ్ అప్రోచ్ అంటే బాగుంటుంది అంతంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ నేను ఏ వ్యక్తి అయినా తీసుకొచ్చి ఇలా చేయాలి అలా చేయాలి అంటే కుదరదు. ఈ డెమోక్రసీ చాలా ఫ్రెజైల్ సోషల్ సెటప్ ఉన్నది భారతదేశం, చాలా ఫ్రెజైల్. ఒక ఏదైనా పొలిటికల్ గా మేనేజ్ చేసుకోవచ్చు అని ఒక థియరీ వ్యూ కొన్ని పార్టీస్లో ఉన్నది. కాబట్టి ఇది ఒక పట్టుకుని ఎంతమందికి అయితే అంత రిజర్వేషన్, మీకు రిజర్వేషన్ పెంచేస్తాం ఎంత, ఇదంతా ఎలా ఉంటుందంటే విన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. చాలా ఇది వన్ స్టెప్ అవే ఫ్రమ్ సేయింగ్ ల్యాండ్ రిఫార్మ్స్. People like me suffered from land reforms. I'm telling you, at Abbayagudlo, land reforms, we suffered a lot. Okay. Making the 50 ఎకరాలు ఉండకూడదు, ఒక వ్యక్తికి 30 తీసుకుని అంబానీ లాంటి 50 లక్షల కోట్లు ఉండొచ్చు. చూడండి ఇది ఎంత. ఇండియా ఇస్ అ వెరీ 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 పెక్యూలియర్ కంట్రీ. నేను ఫియర్ అవేర్ ఏంటంటే ఇది ఈ సెంటిమెంట్ మీద దీని మీద ఏదో వచ్చేస్తుంది, మాకు ఉద్యోగాలు కావాలి, ఇది కావాలి అంటున్నారు. తర్వాత రషారెడ్డి గారు చెప్పింది 50% దాటితే కేవస్ వస్తుంది ఉన్నారు. 100% కరెక్ట్. బట్ కేవస్ లో థ్రైవ్ అవ్వే వాళ్ళు ఉన్నారు కదా పొలిటికల్ స్పెక్ట్రమ్ లో. కేవస్ ఉంటే మంచిది కదా కొంతమందికి. సో దేర్ఫోర్ ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్. ఎవరో బీజేపీ ఎంపీ ఇలా చేసేయాలి అలా చేసేయాలి అంత ఉపయోగం లేదు. ఇట్ హ్యాస్ టు బి హ్యాండిల్డ్ వెరీ వెరీ కేర్ఫుల్లీ, వెరీ వెరీ థాట్ఫుల్. లాస్ట్ సెంటెన్స్ ఐల్ సే, ఎప్పుడైతే అర్జున్ సింగ్ పొలిటికల్ గా ఏదో పాయింట్స్ వస్తాయని 2005లోనో 2006లోనో సడన్ గా ఓబీసీ రిజర్వేషన్స్ కాలేజెస్ లో యూనివర్సిటీస్ లో అనౌన్స్ చేశాడు సడన్ గా. ఐ ఫర్గెట్ ద ఇయర్ 2005 or 2006 చేస్తే చాలా కియాటిక్ యాజిటేషన్ వస్తే ఐ రిమెంబర్ అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆయన ఏం చేశారంటే, సరే ఇదంతా ఏంటి 100 సీట్స్ ఉన్న చోట మనం 200 సీట్లు చేస్తే ఆ తగ్గిపోతుంది కదా అని ప్రాక్టికల్ సజెషన్ ఇచ్చి అప్పుడు కెపాసిటీ వెంటనే పెంచారు. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ మీరు చూస్తే అలా ప్రాక్టికల్ గా ఆ సెంటిమెంట్ ని కాపాడారు. అప్పర్ కాస్ట్ ఎవరైతే డిప్రైవ్ అవుతున్నారో మీ సీట్లు మీకు ఉన్నాయి కదా, నీకు ఈ సీట్లు కాలేజీలో 50 ఉన్నాయి, నీకు 50 ఉన్నాయి కదా, నీకు ఎందుకు వేసుకో అలాగా. ఫ్రంటల్ అటాక్స్ ఉపయోగం లేదు, కౌంటర్ ప్రొడక్టివ్ అవుతాయి. బ్యాక్వర్డ్ సెగ్మెంట్స్, బ్యాక్వర్డ్నెస్ ముస్లిమ్స్ లో ఉన్నారు, రికగ్నైజ్ చేయాలి. ఇలా చేయండి అలా చేయండి అని నేను చెప్పట్లేదు, రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీ. అది కేర్ఫుల్ గా చేస్తే ప్రొడక్టివ్ గా అది ఛాలెంజ్ ఆపర్చునిటీ అవుతాయి. ఆ శక్తి ఉంటుందా ఆ ఛాలెంజ్ ని ఆపర్చునిటీగా మార్చుకోవడానికి, అది వారే చెప్పాలి. రచనారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.